హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. చిన్న వీడియోనే ఈరోజు అయితే. ఎందుకంటే చెప్తున్నాను కదండీ మెమరీ ఫుల్ అయిపోతుందని. మాక్సిమం ట్రై చేస్తున్నాను. కనీసం ఒక 10 నిమిషాలనే ఉండటానికి. ఈరోజైతే 6 నిమిషాలే వచ్చింది. అయితే మేము ఇంటికొచ్చిన కొత్తలో మాత్రమే చేపలు తెచ్చామనమాట. మొన్నటిదాకా వచ్చాయండి. రీసెంట్‌గానే చనిపోయాయి. మాకు బాధ అనిపించింది. మళ్ళీ మా వాళ్ళేమో చేపలు కావాలంటే జస్ట్ 2 తీసుకొచ్చాము. ఈ 2 ఒక 6 నెలల పాటు అయితే ఉంటాయనుకుంటున్నాము. ముందొచ్చేసి ఫుడ్ కంట్రోల్‌లో ఉండాలి. వాటర్ కూడా చేంజ్ చేస్తూ ఉండాలి. ఉప్పు వాటర్ వేయాలి. అది మర్చిపోయాను. ఉప్పు వేయడం మర్చిపోయాను. ఇప్పుడు వేస్తాను. కల్లుప్పు వేయాలి. ఒక సిస్టర్ చెప్పారనమాట. కల్లుప్పు వేస్తే ఎక్కువ రోజులు యాక్టివ్‌గా ఉంటే ఎక్కువ రోజులు ఉంటాయక్క అని. సో అది వేయటం మర్చిపోయాను. ఇప్పుడు వీడియో షూట్ చేసినప్పుడు అదే వీడియో ఎడిటింగ్ చేసినప్పుడు గుర్తొస్తుంది. మా వాళ్ళు చూసారా పైన టాప్ లేపేశారు. అసలు చాలా అల్లరైపోయాడండి మా చిన్నోడైతేని. ప్రతీదీ కూడా పాడు చేస్తున్నాడు. పాడు చేయటం అంటే వాంటెడ్‌గా కాదు, ఇలాగే జంప్ అని ఎగురుతూ ఉంటాడు. కింద పడతాడనమాట. దెబ్బలు చేతి నిండా దెబ్బలే. కాలుకి చేతులకి హాలిడేస్ వచ్చినాయి అంటే నాకు ఎంత భయం వేస్తుందో వీళ్ళని కంట్రోల్ చేయక. ఫైనల్గా అయితే స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఆ తర్వాత మళ్ళీ ఒక 10 డేస్ తర్వాత మళ్ళీ ఎగ్జామ్స్ అండి. సో సెట్ చేసేసాము. చూపిస్తాం చూడండి చేపలు ఎంత బాగా తిరుగుతున్నాయో. ఉప్పు వేయాలి, వేస్తాను. ఇంకా లైట్లు అవన్నీ కూడా బాగానే ఉన్నాయండి. ఏం పాడవలేదు. నేను 10 ఇయర్స్ నుంచి దీన్ని ఎంతో బాగా సేవ్ చేశాను. ఎక్కడ పాడేయకుండా, ఎటు పోకుండా. జస్ట్ కొంచెం రాళ్ళు, కొద్దిగా డెకరేషన్ ఐటమ్స్ ఒకటే కొన్నాము. ఇంకా ఇది అప్పట్లో ₹1000 10 సంవత్సరాల క్రితం ₹1000కి వచ్చింది. ఇప్పుడు ఇంకా 2000 ఎంతో చెప్తారనుకుంటా ఇంత పెద్దది తీసుకోవాలంటే. గమ్ పెట్టాలి. గమ్ పెడితే అక్కడ కొంచెము ఇరిగిపోయినవన్నీ కూడా అతికించవచ్చు. ఇంక 2 చేపలు జంట అనమాట. అలా ఒంటరిగా ఉండకూడదు అంటారు కదా, జంట చేపలు తీసుకొచ్చాము. సో ఫైనల్గా అయితే సెట్ చేసాము. మార్నింగ్ లేచినప్పటి నుంచి బట్టలు ఉతుకుంటాలే సరిపోయినాయండి. అసలు ఆ పని కూడా అవ్వలేదు ఇంట్లో. ఏంటంటే క్రీమ్ ఇచ్చారనమాట డాక్టర్. బాడీలో ఏ పార్ట్ వదలకుండా స్కిన్ ఎక్కడుందో అక్కడంతా రాసేయమన్నారు. విడిగా పడుకోవాలి. లేచిన వెంటనే ఇంకా నా అన్నీ కూడా నేను ఏదైతే వాడుతున్నానో అవన్నీ మొత్తం కూడా డెటాల్ వేసి మరిగే నీళ్ళలో నానబెట్టేసి ఉతికేయమన్నారు. అవన్నీ ఉతికేసాను. ఇంకా బయట ఎండ రాకపోతే కొన్ని లోపల వేసాను. ఎన్ని మెడిసిన్స్. చర్మ వ్యాధి వచ్చిందంటే అంత తొందరగా తగ్గదండి. అది మన వాళ్ళు చాలామంది కూడా కామెంట్ చేశారు. అవునక్క టైలరింగ్ చేసే వాళ్ళు ఖచ్చితంగా వస్తుంది. ఆ బట్ట ఈ బట్ట పట్టుకుని తొందరగానే తగ్గిపోతుందిలేండి. కొంచెం కంట్రోల్లో ఉండాలి అంతే. అంటే ఇదనమాట. మనం ప్రికాషన్ తీసుకుంటే తొందరగా అయిపోతుందని చాలామంది సజెషన్ ఇచ్చారు. అయితే నైట్ ఆ స్కిన్ క్రీమ్ వల్ల నాకు ఇరిటేషన్ ఏం రాలేదు. హాయిగా పడుకున్నాను. ఫుల్గా పడుకుని మార్నింగ్ 8కి లేవగానే తలస్నానం చేసి 3 మంత్స్ బ్యాక్ కట్టుకున్న బట్టలు ఉంటేనే వేసుకోమన్నారనమాట. ఒక 1 మంత్, 1.5 మంత్ నుంచి యూస్ చేస్తున్న బట్టలు వేసుకోవద్దన్నారు. ఇంకా ఇంట్లో ఉన్న పాత బట్టలు ఎప్పుడూ ఉంటాయి కదా, అవన్నీ తీసి ప్యాంటు కొత్తది వేసేసుకున్నాను. ప్యాంటు మన మీషోలోనే తీసుకున్నాను. ఆ ప్యాంటు మొన్న మీకు కూడా చూపించాను. ఇంకా టాపు ఎప్పటి నుంచో వేసుకోవట్లేదు. పైకి అయిపోయిందనమాట. సింక్ అయిపోయి పైకి అయిపోతే బాగోలేదని చెప్పేసి వేసుకోలేదు. ఇంకా వేసుకోవాల్సి వచ్చింది ఈరోజు. ఆ బట్టలన్నీ ఉతికేసిన తర్వాత మళ్ళీ సపరేట్గా పిల్లల బట్టలు అవన్నీ మొత్తం ఏదైతే వాడుతున్నామో అన్నీ కూడా మొత్తం చేసుకునేసరికి 12 అయ్యిందండి. ఇంట్లో పనులన్నీ చేసుకునేసరికి. ఇంకా కొరియర్ వచ్చినాయి మీషో నుంచి. వస్తే కుప్పల కింద వచ్చి పడిపోతాయి. లేదంటే ఒకటి కూడా రాదు. వాళ్ళతో అదే చెప్తానమాట. అసలు మీరు తెస్తే కుప్పలుగా తెచ్చేస్తారు, లేదంటే ఒకటి కూడా రాదు. రోజు కనీసం ఒక వీడియో అని పెట్టేనే కదా మనకి ఏదైనా వచ్చేది. పైగా నేను ఎప్పుడో బుక్ చేసి ఇప్పుడు వచ్చినాయి అంటే, లేదు మేడం దివాళీ సేల్ కూడా బాగానే ఉంటుంది అని. అయితే నేనైతే ఏం చేశానంటే తెలివిగా ఈసారి కొన్ని రోజుల ముందే అంటే ఎప్పుడైతే దసరా అయిపోయిన వెంటనే దివాళీకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ బుక్ చేశానమాట. సో ఈసారి అయితే బాగానే తొందరగా వచ్చినాయి. లైట్లని, డెకరేషన్ ఐటమ్స్ అని, దీపాలు పెట్టుకుంటాను కానీ అవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ బుక్ చేశాను. ఇది వచ్చేసి మనకి డెకరేషన్ ఐటము. ఇవన్నీ ఎక్కువ ఓపెన్ చేయనండి. జస్ట్ వీడియో తీసే ముందు ఏం చేస్తానంటే కవర్లని చింపేస్తానమాట. మనకి వాళ్ళు తీసుకోరు కవర్స్, కానీ ఫ్లిప్కార్ట్ వాడు ఖచ్చితంగా కవర్ తీసుకుంటాడు. కవర్ లేకపోతే మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళదు. ఈ శారీ చాలా బాగుంది, గ్రీన్ గోల్డ్ కాంబినేషన్. ఇదంతా కూడా నేను ఓపెన్ వీడియో తీసినప్పుడు మాత్రమే తీస్తాను. ఇప్పుడు మీకోసం తీసాను అనుకోండి, ఆ వీడియోలో నీట్గా కనిపించదు. సో ఇవన్నీ ఓపెన్ చేసుకుని వీడియో షూట్ చేసుకుని కొంచెం మంచి బట్టలే కట్టుకోవాలి. కొత్త బట్టలు ఏమైనా ఉంటే కట్టుకుంటాను. ఇలాగే రెడీ అయ్యి వెళ్ళానంటే అస్సలు బాగోదు కెమెరా ముందు. చాలామంది ఏం చేస్తారంటే మేకప్లు వేసుకుని మరీ వస్తున్నారండి. మనకు అంత ఓపిక లేదు, కానీ నార్మల్గానే కొంచెం మంచి బట్టలు వేసుకుని కెమెరా ముందుకు వస్తాను అనమాట. జస్ట్ పౌడరు అంతే. నా సింప్లిసిటీ స్టార్టింగ్లో చాలామంది కామెంట్ చేసేవాళ్ళు, ఇలా వచ్చావు, అలా వచ్చావు, ఇలా ఉన్నావని. ఇప్పుడు నా సింప్లిసిటీ నచ్చి చాలామంది లైక్ చేస్తున్నారండి. ఎప్పటికైనా సరే మనం మనలా ఉంటేనే ఇష్టపడే వాళ్ళు మాత్రమే మన ఫ్రెండ్స్, మన ఫాలోవర్స్, ఏదైనా సరే.
మనది కాకుండా ఎక్స్ట్రాగా చేస్తే మాత్రం అది ఎక్కువ రోజులు నిలబడదు. కాబట్టి మనల్ని ఇష్టపడే వాళ్ళకే మనం రీచ్ అవ్వాలి. నేను చెప్పేది మీకు అర్థమైంది కదా! మనల్ని అంటే మన క్యారెక్టర్ గానీ, మన యాటిట్యూడ్ గానీ, మన నీట్‌నెస్ గానీ ఎవరైతే మనం ఇష్టపడతారో వాళ్ళే ఎక్కువ రోజులు ఉంటారు మనతో. అంతేగాని పైపైన సోకులు చూసి ఇష్టపడే వాళ్ళు ఎక్కువ రోజులు ఉండరు. ఇప్పుడు నేను ఇంతమంది ఫాలోవర్స్‌ని గెయిన్ చేశానంటే నా రియాలిటీ నచ్చింది జనాలకి. కొంతమంది నచ్చక వెళ్ళిపోయారు. కొంతమంది నచ్చి నాతో ఉన్నారు. అది నాకు కావాల్సింది. సో, ఇన్ని ఐటెమ్స్ బుక్ చేశాను చూడండి. ఇదొచ్చేసి దీపాలు పెట్టుకుంటానికండి. నాకు బాగా నచ్చింది ఉంచేసుకుందామేమో అనుకుంటున్నాను. ఏంటి మన ఆడవాళ్ళకి ఎంత పిచ్చో కదండీ! ఏదైనా చూస్తే ఉంచేసుకోవాలనిపిస్తది. నన్ను నేను ఎంతలా కంట్రోల్ చేసుకుంటున్నానంటే, ఎన్ని బట్టలు కనిపిస్తున్నాయంటే, ఎంత బావుంటున్నాయంటే, అమ్మో! ఇది కొనుక్కుంటే వచ్చే రూపాయి కూడా రాదని మళ్ళీ వెనక్కి పంపించేస్తున్నాను. చీరలు చూసినప్పుడే అనిపిస్తది. ఇంత మంచి శారీస్ ఉన్నాయా అసల మీషోలో. అసల మనం బయట షాపింగ్‌కి వెళ్ళినా కూడా ఇంత బాగా దొరకవేమో. ఇంట్లో కూర్చొని చక్కగా ఇలాగా స్క్రోల్ చేసుకుంటూ మంచి మంచి అన్నీ కూడా చూసుకుంటూ ఇంటికి తీసుకురావచ్చు. అదే షోరూమ్‌కి వెళ్ళామనుకోండి వెళ్ళడానికి టైం వేస్టు, డబ్బులు వేస్టు. అంటే డబ్బులు అవుతాయి కదా! వెళ్ళడానికి పెట్రోల్‌కైనా దేనికైనాని. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏది కొనాలో తెలీదు. ఇదైతే అనుకోండి చూసి అన్నీ ఆలోచించి బుక్ చేసుకుంటాను చక్కగా. ఇది జల్లెడండి. ఈ మధ్య నాకు కప్పు రూపంలో వస్తుంది. ఇదేదో బాగుందని బుక్ చేశాను. 4 సార్లు బుక్ చేస్తే 4 సార్లు క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడైతే ఫైనల్‌గా వచ్చింది. అంటే రౌండ్ జల్లెడ కాకుండా గ్లాస్‌తో అనమాట. అక్కడక్కడే జల్లించడం అవుతది. చూద్దాం. నేను వీడియో పోస్ట్ చేస్తాను కదా! సో, ఇవన్నీ పోస్ట్ చేయాలి ఇప్పుడు. వీడియో నచ్చితే లైక్ చేయండి. రేపు మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకొస్తాను.